ఇప్పుడే పెద్దలు చెప్తారు శివాజీ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి, పేదవాడు ఇప్పుడు కూడా పేదరికంగా ఉండకూడదు, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఏదైతే అతను కష్టపడి జీవిస్తానో దానికి సఫలితంగా మంచి ఫలితం రావాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఎప్పుడు కష్టపడ్డాం. వారి ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి మెరుగైన జీవన పరిమాణాలు ఆర్థికంగా స్థిరపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మీ అందరికీ తెలుసు 2014-19లో మా కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా మత్స్యకారులను జీవితం ఇవ్వాలి, వారి పైకి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని ఆచరణలో పెట్టుకుని వాళ్ళ సముద్రంలో వేటాడుతూ వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెనక్కి వస్తారో తెలియని కష్టాలు జీవించారు. అందుకనే వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి గతంలో 2014-19లో గుర్తుపెట్టుకోవాలనుకున్నారా ఒక పండుగ వాతావరణంలో మీరు కూడా ప్రశాంతించకుంటే నెట్లు అవ్వచ్చు, మోటార్ సైకిల్ అవ్వచ్చు, మీకు కావాల్సిన ఏరేటర్లు అవ్వచ్చు, అన్ని కూడా 90% దాకా మీకు సబ్సిడీతో, ఈ రోజు 50% వచ్చు అంటే వాటికి పరిస్థితి పెట్టుకోవచ్చు, అన్ని సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. అలాగే ముందు ముఖ్యంగా గతంలో 4,000 రూపాయలు ఇచ్చే ముందు బియ్యం మాత్రమే ఇచ్చేవారు, కానీ బియ్యం సరిపోవట్లేదు, తప్పకుండా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పే లక్ష్యంతో 4,000 రూపాయలు చేయడం మొదలు పెట్టారు. తర్వాత పాత ప్రభుత్వం 10,000 రూపాయలు చెప్పారు. వాళ్ళు ఎవరైతే అర్హత ఉందో అందరూ తగ్గించేది, నంబర్ తగ్గించేసి కేవలం వాళ్ళ బంధువులకు ఇచ్చిన పరిస్థితి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరు మంచి చేశారో ఎవరు చెడు చేశారో గుర్తుపెట్టుకోవాలి. 14-19లో ఇప్పుడు కూడా మీకు మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వని చెప్పే లక్ష్యంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. గౌరవ పవన్ కళ్యాణ్ కూడా పేదవాళ్ళు ఎప్పుడు బాగుంటారని చెప్పేసి వారు ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారంతో మోడీ గారితో మనం ఏం చేయగలమో అది క్షేత్రస్థాయి అందరూ కూడా అధికారులు అందరూ శాసనసభ్యులు చేశాం. మరి ముఖ్యంగా మెరైన్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, ఎలా ఎక్కడెక్కడైతే మెరైన్ పోలీస్ స్టేషన్ లో పోస్టులు ఫిల్ కాకుండా అలాగే నిర్వీర్యం దగ్గర బోట్లు ఉన్నటువంటి పరిస్థితి. అందుకని వెంటనే తిరుపతికి 650 HP ఒక బోటు, నెల్లూరుకు 2 బోట్లు ఇచ్చారు. అవి కూడా మనకే చేపిస్తా ఉన్నారు. 2 నెలల్లో అవి కూడా రాబోతా ఉన్నాయి. దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్మాణం చేస్తాం. కేవలం వాకాడు ప్రాంతంలోనే 150 కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. దుగ్గరాజపట్నం వస్తుంది, అప్పుడు వచ్చిన తర్వాత మనకి అక్కడ బోటు బిల్డింగ్ చేస్తే మనకు కావాల్సినటువంటి 800 HP అవ్వచ్చు, ఇంకా పవర్ఫుల్ HP ఉన్నటువంటి కూడా మనకి ఇక్కడే మనం తయారు చేసుకునే విధంగా, ఇప్పుడు మనకు అవసరం బట్టి తయారు చేసుకునే విధంగా. అలాగే చెప్పగా SP గారు ఉన్నారు, ఎప్పటికప్పుడు మీకు చేసుకుంటూ ఇవన్నీ కూడా ఈ మెరైన్ పొజిషన్ అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు, బోట్స్ ని అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటే మార్గాన్ని చూపించే మార్గం నాలుగు. ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎక్కువ పెంచాలో స్పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పిస్తా. నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎంత వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎంత వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో ఓకే సార్.